దాదాపు 3 దశాబ్దాలకు పైగా వైఎస్ కుటుంబానికి కంచుకోటగా ఉన్న పులివెందులలో ఎట్టకేలకు పసుపు జెండాను పాతారు. జగన్ సొంత ఇలాకాలో పాగా వేయడం అంటే మామూలు విషయం కాదు. దీని వెనుక చాలా మంత్రాంగమే నడిచింది. జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సంచలన విజయం సాధించింది. అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ రాకుండా చేయడం. అయితే విక్టరీని మాత్రం తెలుగు తమ్ముళ్ళు నేతలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. జగన్ను సొంత నియోజకవర్గంలో ఓడించాలనే లక్ష్యాన్ని సాధించినందుకు వాళ్ళ ఆనందానికి అవధులు కూడా లేవు. అయితే ఇది కూటమి విజయమా లేక కేవలం టీడీపీ గెలుపా అనేది ఆసక్తికర చర్చగా మారుతోంది. పులివెందుల ఫలితంపై జనసేన అధినేత పవన్ ఎందుకు మౌనంగా ఉన్నారనే విషయంపై ఢిల్లీ అధిష్టానం ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే కడప జిల్లాలోని పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాలను టీడీపీ కైవసం చేసుకుంది. రిగ్గింగ్ జరిగిందని వైసీపీ ఆరోపిస్తున్నా అసలైన ప్రజాస్వామ్యం పులివెందులలో ఈ ఎన్నిక సమయంలోనే కనిపించిందని పసుపు పార్టీ వాదిస్తోంది. ఈ ఎన్నికల్లో టీడీపీకి 6,735 ఓట్లు వచ్చాయి. వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డికి కేవలం 683 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. అదేవిధంగా ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల్లోనూ టీడీపీ దూకుడు ప్రదర్శించింది. 2 చోట్ల కూటమిగా కంటే టీడీపీ సింగిల్గానే పోటీ చేసినట్లుగా కనిపిస్తోంది. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన సమయం నుంచి బీజేపీ, జనసేన ఎక్కడా ప్రత్యక్షంగా జోక్యం చేసుకోలేదు. కడప జిల్లాకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మాత్రం పులివెందుల ఎన్నికల్లో కీలకంగా వ్యవహరించారు. ఆయన మినహా పార్టీ అగ్రనాయకులు ఎక్కడా స్పందించలేదు. అదేవిధంగా జనసేన నేతలు ఈ ఎన్నికల కోసం యాక్టివ్గా కనిపించలేదనే వాదన ఉంది. పులివెందుల, ఒంటిమిట్ట ఉప ఎన్నికల్లో పవన్తో సహా జనసేన నేతలు ఎవ్వరూ కూడా ఎక్కడా పెద్దగా కనిపించలేదు. వాళ్ళ జోక్యం చేసుకున్నట్లు కూడా అనిపించలేదు. ఇక్కడ టీడీపీకి సంబంధించిన ఎన్నికగానే జనసేన భావించినట్లు ఉంది. అటు పులివెందుల్లో పోలింగ్కు సంబంధించిన ఘటనపై ఢిల్లీ బీజేపీ అధిష్టానం ఆరా తీసినట్లు సమాచారం.